ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పొరుగు దేశాలతో భారతదేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సముద్ర రంగంలో సురక్షితమైన సమగ్రమైన వాతావరణం కోసం పొరుగు దేశాలతో కలిసి పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. తమిళనాడు పర్యటనలో భాగంగా రైల్వే, రోడ్డు పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశానికి అంకితం చేయనున్నారు. వక్ఫ్ ఆస్తులను రద్దు చేయబోమని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక వార్తల వివరాలు. పొరుగు దేశాలతో భారతదేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి కొలంబోలోని అధ్యక్ష సచివాలయంలో అధ్యక్షులు అనురా దిశనాయికేతో కీలక సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటం అన్నది భారతదేశం విధానమని తెలిపారు. భారతదేశ భద్రతకు, ప్రాంతీయ స్థిరత్వానికి హాని కలిగించే విధంగా శ్రీలంక తన భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించదని ప్రధానమంత్రి పేర్కొంటూ, हमारे सुरक्षा हित समान है। दोनों देशों की सुरक्षा एक दूसरे से जुड़ी है और एक दूसरे पर निर्भर है। भारत के हितों के प्रति उनकी संवेदनाओं के लिए मैं राष्ट्रपति दिशा नायक का आभारी हूं। रक्षा सहयोग में संपन्न किए गए महत्वपूर्ण समझौते का हम स्वागत करते हैं। कोलंबो सिक्योरिटी कॉन्क्लेव और हिंद महासागर में सुरक्षा सहयोग पर भी मिलकर काम करने के लिए सहमत है. కాగా భారతదేశం శ్రీలంక మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం అనేది ఉమ్మడి దృక్పథానికి కట్టుబడి ఈ చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి ప్రతీకగా శ్రీలంక ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మిత్ర విభూషణ్ అవార్డుతో సత్కరించింది. సముద్ర రంగంలో సురక్షితమైన సమగ్రమైన వాతావరణం కోసం పొరుగువారితో కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్లో హిందూ మహాసముద్ర నౌక సాగర్ ఐఎన్ఎస్ సునైనాను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్ర రంగంలో శాంతి, శ్రేయస్సు, సామూహిక భద్రత అన్నది భారతదేశం కోరుకుంటోందని చెప్పారు. అత్యాధునిక నౌకలు, ఆయుధాలు, పరికరాలు, బాగా శిక్షణ పొందిన నావికులతో భారత నావికాదళం పటిష్టంగా ఉందని గుర్తు చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఇతర దేశాలతో సోదరభావం, స్నేహపూర్వక వైఖరిని భారతదేశం ఆకాంక్షిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడలో ఈరోజు జరిగిన బస్తర్ పాండోం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాంబు పేలుళ్లు కావడం గలిచిపోయిందని, బస్తర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలని, తల్లులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, గిరిజన యువత పోషకాహార లోపంతో బాధపడకూడదనేది కేంద్ర ప్రభుత్వ విధానమని అన్నారు. మావోయిస్టులు లొంగిపోయేలా చేసే ఏ గ్రామానికైనా ₹1 కోటి అభివృద్ధి నిధిని ఇస్తామని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని అమిత్ షా గుర్తు చేస్తూ, ये जमाना चला गया जब यहाँ पर गोलियां चलती थी, बम धमाके होते थे। मैं आज भी सभी जिनके हाथ में हथियार है वो और हथियार नहीं है वो सभी नक्सली भाइयों को विनती करने आया हूं, आप हथियार डाल दीजिए, मेन स्ट्रीम में आइए, आप हमारे अपने हैं। कोई भी नक्सली मारा जाता है, किसी को आनंद नहीं होता। వక్ఫ్గా నమోదు చేయబడిన ఏ ఆస్తిని రద్దు చేయబోమని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో 2025 వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి అపోహలను తొలగించింది. 1995 వక్ఫ్ చట్టం ప్రారంభం కావడానికి ముందు 1995 వక్ఫ్ చట్టం కింద ఉన్న ఆస్తులు ఏవీ రద్దు కావని పేర్కొంది. ఒక ఆస్తిని వక్ఫ్గా ప్రకటించిన తర్వాత అది శాశ్వతంగా అలాగే ఉంటుందని వెల్లడించింది.
మెరుగైన నిర్వహణ, పారదర్శకత కోసం మాత్రమే ఈ బిల్లులో నియమాలను రూపొందించారని తెలిపింది. కాగా ప్రభుత్వ ఆస్తిని వక్ఫ్గా తప్పుగా వర్గీకరించారా అని సమీక్షించడానికి, ధృవీకరించడానికి జిల్లా కలెక్టర్ స్థాయి కంటే ఎక్కువ ఉన్న అధికారికి బిల్లు అధికారం ఇస్తుందని వివరించింది. అయితే చట్టబద్ధంగా ప్రకటించిన వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి ఇది ఏ అధికారం ఇవ్వదని స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను సందర్శించండి. భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు దేశ ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. భారతదేశానికి బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చాలా గొప్పవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జగ్జీవన్ రామ్ కుమార్తె, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఢిల్లీలోని సమతా స్థల్లో ఆయన స్మారక స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు రాష్ట్ర పర్యటనలో భాగంగా సుమారు 8,300 కోట్ల రూపాయల విలువ చేసే రైల్వే, రోడ్డు పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. రామేశ్వరం వద్ద సముద్రంలో నిర్మించిన కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేస్తూ, In the history of railways, this is going to be the first vertical lift bridge constructed in sea waters, and this is one of the greatest architectural marvels. This is something very, very important for all of us. It will be inaugurated tomorrow by our Honorable Prime Minister. అలాగే రామేశ్వరం, తాంబరం మధ్య నడిచే కొత్త రైలును కూడా ప్రారంభించనున్నారు. కొత్త వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి నుంచి వెళ్లే కోస్ట్ గార్డు షిప్కు కూడా ప్రధానమంత్రి పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ శ్రీరాముడి జన్మదినోత్సవాన్ని గుర్తుకు తెస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. శ్రీరాముడి జీవిత ప్రయాణం సత్యం, ధర్మం, నీతి మార్గాన్ని అనుసరించడానికి అందరికీ ప్రేరణగా నిలుస్తుందని ఆమె వెల్లడించారు. ఈ పండుగ మానవాళికి అంకితభావం, నిబద్ధతతో సేవ చేయాలనే సందేశాన్ని అందిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో బాలరాముడికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారని ఆలయ ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్యకిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటపై పడనున్నాయని చెప్పారు. కాగా శ్రీరామనవమి రోజు ఉదయం 9:30 నుంచి 10:30 వరకు అభిషేకం, ఉదయం 10:40 నుంచి 11:45 మధ్య ఆరాధనా కార్యక్రమాలు జరగనున్నట్టు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం కొలంబోలోని భారత శాంతి పరిరక్షక దళ స్మారక చిహ్నం ఐపీకేఎఫ్ వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. 2015లో తొలిసారిగా ద్వీపాన్ని సందర్శించినప్పుడు ప్రధానమంత్రి ఈ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. 1987-90 మధ్య శాంతిని పరిరక్షించడానికి శ్రీలంకలో భారత శాంతి పరిరక్షక దళం మోహరించింది. ఆనాటి వారి త్యాగానికి గుర్తుగా ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం నిలిచింది. యుద్ధంలో మరణించిన 3,000 మందికి పైగా సైనికులు, అలాగే గాయపడిన 1,169 మంది భారత దళాల సిబ్బందికి సహకారాన్ని స్మరించుకోవటానికి శ్రీలంక ప్రభుత్వం 2008లో ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొరుగు దేశాలతో భారతదేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవటమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సముద్ర రంగంలో సురక్షితమైన, సమగ్రమైన వాతావరణం కోసం పొరుగు దేశాలతో కలిసి పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు.
ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.